రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తేనండి. మనం ఈరోజు సిట్రస్ క్రాప్లు అయితే ఉన్నామండి. మనకు సుమారు అంటే 400 చెట్లు అయితే ఉన్నాయి. ఇక్కడ మనం ఎలాంటి ప్రొడక్ట్స్ యూజ్ చేసాము, ఇంత ఫ్లవరింగ్ మనకి ఎలా వచ్చింది అనేది కూడా మనం ఈరోజు తెలుసుకుందాం. మనకి ఏ చెట్టుకైనా చూడండి చాలా అద్భుతంగా కూడా మనకు ఫ్లవరింగ్ కానీ నెక్స్ట్ గ్రోత్ లెవెల్స్ కానీ ఎంత అద్భుతంగా ఉన్నాయి చూడండి. మనం ఎలాంటి కెమికల్స్ అయితే యూజ్ చేయలేదన్నమాట. మనము అదర్ ప్రొడక్ట్స్ కానీ నెక్స్ట్ ఇంకోటి కెమికల్స్ని మనం యూజ్ చేయించి ఇలాంటి ఫ్లవరు వస్తుంది అనుకోవడం మన భ్రమ. అది ఎందుకంటే వచ్చినా కూడా ఇంత క్లారిటీగా అయితే ఉండదు అనమాట. మన ప్యూర్ ఆర్గానిక్ లోనే మనము ఈ క్రాప్ అయితే బయటికి తీసుకురావడం జరిగింది అనమాట. ఏదైనా మన గ్రోత్ లెవెల్స్ చూడొచ్చు, దాంతోపాటు ఫ్లవరింగ్ కానీ మనము చాలా అద్భుతంగా అసలు ఎంత సున్నితంగా వచ్చిందంటే ఫ్లవర్ కూడా ఎక్కడ కూడా అసలు ఒక మల్లె తోట ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. అది ఒకసారి చూడొచ్చు మనం. సుమారు అంటే 400 ట్రీస్ అనమాట. ఇక్కడ మేము యూజ్ చేయించిన తర్వాత ఫ్లవర్ అయితే ఇలా రావడం జరిగింది. ఫార్మర్ కూడా చాలా సంతోషపడ్డారు అనమాట. ఆయన కూడా మేము ఇట్లా వస్తుంది అనుకోలేదు అని కూడా అన్నారు ఆయన. మనం ఏ చెట్టు చూసుకున్నా కూడా చాలా బ్రహ్మాండంగా ఉందన్నమాట. మనకు చాలా మంది రైతులకు కూడా మనము అనంతపూర్ కానీ కళ్యాణదుర్గం అని అదర్ డిస్ట్రిక్ట్ అంటే వేరే మండలాలకు కానీ చాలా మందికి అయితే పంపించామన్నమాట మన ఆర్గానిక్ ప్రొడక్ట్స్. దానిలో సంబంధించి దాన్ని ఎలా యూజ్ చేయాలి, ఎంత మోతాదు మనం తీసుకోవాలి, వాటి కాంబినేషన్ ఏంటనేది కూడా చాలా జాగ్రత్తగా యూజ్ చేయాలన్నమాట. ఎందుకంటే మనం తీసుకున్నాం ప్రొడక్ట్స్ మనకి రిజల్ట్ రాలేదని కొంతమంది అనుకుంటారు, కానీ అవి సరైన పద్ధతిలో మన యొక్క ప్రోడక్ట్ నెట్సార్ ప్రోడక్ట్ సరైన పద్ధతిలో యూజ్ చేస్తే మనకు చాలా అద్భుతంగా మనం రిజల్ట్ అయితే తీసుకోవచ్చు అనమాట. చూడండి మీరు ఎక్కడ చూసుంటారు ఇంత హెవీ రిజల్ట్, అసలు ఇంత ఫ్లవరింగ్ కానీ అద్భుతంగా ఉందనమాట. మొత్తం చాలా పింజగా తయారైపోయింది అనమాట. ఫ్లవర్ ఎంత అయిపోయి కూడా పింజగా తయారైంది. ఈ యొక్క మొక్క కూడా మనము ఏదైతే మనకి ఇప్పుడు ఫ్లవర్ వచ్చిందో పింజ రెడీ అయిందో ఆ వచ్చే పింజ కూడా ఎలా ఉంటదంటే చాలా షైనింగ్ అనమాట. అంటే మనం అనుకుంటాం కొన్ని చెట్లకు కంకర తెగులు అనేది వస్తుంది అనమాట. ఆ కంకర తెగులు రాకుండా కూడా కాయ వచ్చేది షైనింగ్ కావచ్చు, నెక్స్ట్ కలర్ కావచ్చు, దాంతోపాటు సైజ్ కూడా అనమాట చాలా ముఖ్యం. అవి మనము ఈ యొక్క ప్రోడక్టే కాకుండా కూడా మన నెట్సార్ సంబంధించిన ప్రోడక్ట్స్ లోనే చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి అనమాట. మంచి మంచి కాంబినేషన్స్ పురుగు మందుతో సహా అన్ని ఉన్నాయి మనకు. సాయిల్ అప్లికేషన్ కావచ్చు, ఎన్పికే లెవెల్స్ కావచ్చు, మనకి ఇప్పుడు కొత్తగా ఆర్గానిక్ లో జింక్ కూడా వచ్చిందనమాట. చాలా చాలా స్పీడ్ మనకు రిజల్ట్ విధంగా కూడా ఏ చెట్టు చూసినా కూడా మొత్తం గ్రీన్ లేయర్స్ ఉన్నాయి. దాంతోపాటు ఫ్లవరింగ్ హెవీ ఫ్లవరింగ్ అనమాట. ఇలాంటి ఫ్లవరింగ్ అయితే ఈ సర్వనింగ్ లో ఎక్కడ చూసి ఉంటారు. ఇది మనకు ఆంధ్రప్రదేశ్ కృష్ణగిరి మండలం పెనుబాడలోన మనము స్ప్రే చేయించడం జరిగింది అనమాట. చాలా అద్భుతమైన రిజల్ట్ అయితే వచ్చింది. మీరు కూడా ఎవరైనా యూజ్ చేయాలనుకున్న వాళ్ళు కొంతమంది కాల్ చేస్తా ఉన్నారండి మన యూట్యూబ్ ఛానల్ నుంచి కూడా. నిమటోడ్స్ అంటే పులుసు పురుగు పోవట్లేదు, ఏ ప్రోడక్ట్ యూజ్ చేసినా కెమికల్ చేసినా పోవట్లేదు, ట్రైకోడర్మా అవన్నీ ఏదో చేశారని చెప్తున్నారు వాళ్ళు. కానీ ఒకసారి మన నెట్సార్ ప్రోడక్ట్స్ మీరు వాడి చూడండి, ఏ విధంగా వాడాలో మేము చెప్తాం. అది చాలా అద్భుతమైన సున్నితమైన రిజల్ట్ అయితే మీకు బ్రహ్మాండంగా వస్తుంది అనమాట. అతి తొందరలోనే మీకు చెట్లు రికవర్ అయిపోయి మీరు ఫ్లవర్ కూడా క్రాప్ సెట్ చేసుకోవచ్చు అనమాట. దీనికి సరైన పద్ధతిలో మనము వాడితే చాలా అద్భుతంగా ఉంటుందండి. ఇంకోటి ఏంటంటే అదర్ డిస్ట్రిక్ట్స్ వాళ్ళు కూడా కాల్ చేస్తా ఉన్నారు, సార్ మేము ప్రోడక్ట్ తీసుకున్నాము దీన్ని ఏ విధంగా మనం యూజ్ చేయాలనేది కూడా. ప్రోడక్ట్ ఇచ్చే వాళ్ళు కూడా సరైన పద్ధతిలో చెప్పట్లేదు అన్నమాట. కొంతమంది మనము మోతాదు ఎంత తీసుకోవాలి, ఏ విధంగా మనం స్ప్రే చేసుకోవాలి, నెక్స్ట్ మనము ఇంటర్వెల్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ప్రోడక్ట్ మనం ఏది యూజ్ చేయాలనేది కూడా చాలా మందికి తెలియట్లేదు. కానీ నేను చెప్పేది ఏంటంటే ప్రోడక్ట్ ఈజ్ మోస్ట్ పవర్ఫుల్ ప్రోడక్ట్ అనమాట. ప్యూర్ 100% ఆర్గానిక్ లోనే ఉంటుంది అనమాట. ఎటువంటి 1-0% కూడా మనకు కెమికల్ అయితే ఉండదు. మనకు ఎటువంటి ప్రాబ్లం అయినా సరే, నిమటోడ్స్ కానీ నెక్స్ట్ పులుసు పురుగు కానీ ఫ్లవరింగ్ కానీ గ్రోతింగ్ కానీ సాయిల్ అప్లికేషన్ కానీ ప్రతి ఒక్క డిసీజ్ కి అయితే మన దగ్గర మన అద్భుతమైన ఒక నెట్సార్ కంపెనీ అయితే మనకు ప్రోడక్ట్ అయితే అందించింది. దీన్ని మనం యూటిలైజ్ చేసుకోవాలన్నమాట. అదర్ కెమికల్స్ చేయడం వల్ల కూడా మీకు కాస్ట్ కూడా చాలా రేట్లు ఎక్కువనే ఉంటాయి. మన ప్రోడక్ట్ ఎలా ఉంటుందంటే ఒక ప్రోడక్ట్ మన ప్రమోటర్ ఇచ్చిన తర్వాత దాన్ని ఏది ఎలా యూజ్ చేయాలని చెప్తారు. దాంతోపాటు మళ్ళీ నెక్స్ట్ ప్రోడక్ట్ ఇంటర్వ్యూలు ఇచ్చిన తర్వాత ఎప్పుడు మనం యూజ్ చేయాలని కూడా ప్రతి ఒక్కటి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. మీకు ఇంకోటి ఒక చిన్న ఆఫర్ అయితే ఇవ్వబోతున్నాను అనమాట. నెక్స్ట్ ఫెస్టివల్ ఆఫర్ ఉందనమాట, దసరా ఆఫర్. దసరాకి సంబంధించి మనము ఎవరైతే 15 ట్యాంక్స్ ఎబో ప్రోడక్ట్ స్ప్రేకి తీసుకుంటారో మీరు, అది స్ప్రే కావచ్చు, సాయిల్ అప్లికేషన్ డ్రిప్ ఇరిగేషన్ కూడా కావచ్చు,
15 ట్యాంక్స్ కి అబౌవ్ తీసుకున్న వాళ్ళకి 5 ట్యాంక్స్ ప్రోడక్ట్ అనేది మేము ఫ్రీగా ఇవ్వబోతున్నాము. ఛాలెంజ్ ఇంతవరకు కూడా ఎవరు ఇచ్చిండారో మనం పోయిన ఇయర్స్ లో మనం సంక్రాంతికి ఇచ్చాము, జనవరికి ఇచ్చాము, నెక్స్ట్ దసరాకు కూడా, దసరా ఫెస్టివల్ కూడా ఇచ్చాము అనమాట, దీపావళి కూడా ఇచ్చాము. సేమ్ ఇది కూడా నెక్స్ట్ దసరా 20 days ఏముంది అంతే, ఇంకా నెక్స్ట్ మంత్ ఖచ్చితంగా ఈ యొక్క ఆఫర్ అయితే మిస్ కావద్దండి. మీరు ఏదైనా ప్రాబ్లం ఉంది మనకు ట్రీస్ కు సంబంధించి, క్రాప్స్ సంబంధించి అయితే కూడా వాట్సాప్ లో చేయొచ్చు, లేదంటే డైరెక్ట్ కాల్ చేసి కూడా మాట్లాడచ్చు మాతోటి. ఎవరైతే మన ఛానల్ ముందుగా చూస్తున్నారో ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోద్దు. ఎందుకంటే ప్రతి ఒక్క క్రాప్ గురించి కూడా, ప్రతి ఒక్క డిసీజ్ గురించి కూడా మనం వీడియోస్ పెట్టడం జరుగుతుంది. ఎవరు మిస్ కావద్దు. ఎందుకంటే ఇప్పటి నుంచి ఎలా ఉంటదంటే ఇవే అండి మనకు ఆల్ క్రాప్స్, మనకు టమోటా కానీ, మిర్చి కానీ, కాటన్ కానీ, చీనీ కానీ, ఆరెంజ్ కానీ, నెక్స్ట్ ఇంకా ఎటువంటి క్రాప్స్ అయినా కూడా చిన్న చిన్న మొక్కల దగ్గర నుంచి పెద్ద చెట్ల వరకు కూడా మన దగ్గర అద్భుతమైన ప్రోడక్ట్స్ ఉంటాయి అనమాట. ఎవరు మర్చిపోదండి. ఆఫర్ అయితే మర్చిపోద్దు. ఎందుకంటే రైతులకు అనుగుణంగా మనం చాలా మందికి సుమారు అంటే 2000 నుంచి 3000 రైతులకైతే మనం హాఫ్ బ్యాక్ ఇయర్ అయితే మనం పంచామన్నమాట ప్రోడక్ట్స్. ఈ సంవత్సరం కూడా అలానే చేస్తున్నాము. ఖచ్చితంగా మన ప్రోడక్ట్స్ సంబంధించి ఎవరైతే ముందుగా చూస్తున్నారో మన యొక్క యూట్యూబ్ ఛానల్ హర్ష అగ్రికల్చర్, ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్ టు ఆల్.